పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేదానికి ఇక రావడం ఎందుకురా? ఒక్కరోజైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వెధం వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఈ ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మనల్ని బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రే పబ్బు ఇంత ఇరుగ్గా ఉంటే మనమంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో, మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతుంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని. ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా, మీ బాబు పెంపకానికి నీకు ఊహల్లో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. హాయ్. తీరింది. హే, ఆర్గానిక్ పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా?
నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్న ఒకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెనూ. ఓకే బాయ్. నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది. అర్థం కాలేదు. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? హాయ్ పల్లవి. హాయ్ రిషి. మనం ఎప్పుడు మీట్ అవుతున్నాం? కమింగ్ సాటర్డే, లియోనియా, 10 AM. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ దేర్. మీ ఇంకా ఇలాగే కూర్చున్నావే? కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పదా. అను, ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా, ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు రిటర్న్ చెప్తారు. అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్,
లేమ్మా ఏమైందమ్మా సార్ అబ్బాయి ఎక్కడ్రా నాన్న బయటకు వచ్చా నాన్న ఇంపార్టెంట్ కాల్ వస్తే నువ్వు బయట ఉండేవేంట్రా వచ్చేస్తున్నా నాన్న సరే అరే అరే అక్కలే నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం అవుద్దంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నేనే ఏదోలా మేనేజ్ నువ్వు చేసేస్తా. మేనేజ్ చేసుకుని ముసుగు పద ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్